పల్లవి అక్షయ్ దగ్గరికి వచ్చి, "చూసారా బావగారు అవని అక్కది ఎంత క్రిమినల్ బ్రెయినో, అందుకే మీకు ముందే చెప్పాను అవని అక్క ఎలాంటిదో. ఇప్పుడు చూసారా అందరి ముందు నన్ను దోషిలాగా నించునబెట్టి, అందరి ముందు నన్ను అవమానిస్తుంది. అందుకే నేను ఒకటి డిసైడ్ అయిపోయాను. అయితే అవని అక్క ఈ ఆఫీస్‌లో ఉండాలి, లేదంటే మనం ఆఫీస్‌లో ఉండాలి. అంతేకాని ఇద్దరం కలిసి ఉండటం అది సాధ్యం కాదు. ఇలా ఏవో ఒక ప్లానులు వేసి నన్ను దోషిగానే నిలబెడుతుంది. అందుకే నేను ఈ ఆఫీస్‌లో ఉండాలనుకోవటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "అవును బావగారు, ఏదో ఒకటి డిసైడ్ చేయండి త్వరగా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి దగ్గరికి వచ్చి, "ఏంటి ఎవరిని డిసైడ్ చేస్తారు? నువ్వు డిసైడ్ చేసేంత వరకు వచ్చావు అంటే ఇది ఖచ్చితంగా నీ ప్లాన్ అనే అర్థం. ఇది మీ నాన్న నువ్వు కలిసి వేశారు కదా ఈ ప్లాన్‌ని మొత్తం. ఇప్పుడు నా మీదకు తోసేస్తున్నారు కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే మౌనంగా అవని వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవనికి చాలా కోపం వచ్చేసి, "నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు ఊహించలేదు" అని చెప్పేసైతే పల్లవిని కొట్టబోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "ఏ అవని ఆగు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా ఆగిపోతూ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "ఏంటి నా ముందే పల్లవిని కొట్టాలని చూస్తున్నావా? ఏం చేసిందని పల్లవి? నీ గురించి నిజాలు చెప్తుంది. అది తప్పా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం, "అలా కాదండి, తను ఏం మాట్లాడుతుందో మీకు అర్థమవుతుందా? ఇలాంటి మనిషి బ్రతికుండడం కూడా వేస్ట్, కొట్టడం కాదు తినని చంపేయాలి" అని చెప్పేసైతే తన పీక పట్టుకోవడానికి వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అవని నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు అసలు మనిషివేనా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా? గెట్ ఔట్" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అవని మాత్రం, "నేను చెప్పేది కాస్త వినండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా, "గెట్ ఔట్" అని చెప్పేసైతే చాలా అంటూ ఉంటాడు.